దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకి అమ్మా మాకు ఏలినాడు శని వల్ల వదలలేదండి, 2 భాగాలు అయిపోయినాయండి, 3వ భాగం ప్రారంభమైందండి, ఉగాది నుంచే ప్రారంభమైందండి, ఈ భాగం ఏదో దీని కర్మ అని తిట్టుకోవడం మొదలు పెడతారు. చూస్తునండి, ఆ ఏలినాడు శని 3వ భాగంలో ఏదో ప్రకారంగా మీకు లబ్ధినిస్తాడు. మీ రాశికి హెడ్ అయినా మరి ఉగాది నుంచి ప్రారంభం ఏలినాడు శని 3వ భాగం 2028వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఆయన లాగుతూనే ఉంటాడు బండిని. బండిని అంటే మిమ్మల్ని లాగుతుంటాడు, ఆయనకి అదే పని పాపం. ఎందుకంటే ఆయన రాశిలో పుట్టారు కనుక. అయితే 205 రోజులు మాత్రం విశేషంగా అనుకూలంగా ఉంటుంది. కేవలం 149 రోజులు మాత్రమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవుట్ ఆఫ్ 354 డేస్. ఇక మొదటి జాగ్రత్త ఎప్పుడంటే ఉగాది రోజుతో ప్రారంభమై మే 18వ తేదీ వరకు ప్రతి వారిని నవ్వుతూ పలకరించండి. మీ స్నేహితుడు కదా, మీకు బాగా తెలిసిన వాడిని, ఏమై ఏంటి ఈ మధ్య ఏదో కొంచెం అటు ఇటు మాట్లాడుతున్నామని 2 మాటలు ఎక్కువగా మాట్లాడారనుకో థట్టని పడిపోతుంది, చెయ్యి పైన నలుగురిలో పడిపోతుంది. కనుక బాగా తెలిసిన వ్యక్తులతో కూడా మిత్రమా బాగున్నావా, నేను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందయ్యా, పీకలదా కోపం ఉండని అనండి అంతే. కనుక మంచిగా మాట్లాడిన ఒక్కోసారి జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక ఎక్కువ ఆవేశం పనికిరాదు. డబ్బు విషయం జాగ్రత్తగా ఉండాలి, మాట తీరు బాగుండాలి, అది అంతే జాగ్రత్త. మిగతా ఉద్యోగమా వ్యాపారమా అంత బ్రహ్మాండంగా ఉంటుంది. సోదరులు బాగుంటారు, సోదరిమణులు బాగుంటాయి, డబ్బు బాగా ఉంటుంది, ప్రమోషన్లు బాగుంటాయి, డిమోషన్స్ ఏమి ఉండవు, కోరుకున్న చోటికి పోగలరు. కానీ మాట తీరికి మాత్రం సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. డబ్బు విషయంలో లెక్కించడంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక రెండవ జాగ్రత్త ఎప్పుడంటే జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై నెల 29వ తేదీ వరకు దంపతుల మధ్య ఘర్షణలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏమిటో మా వారిని అడిగాను శ్రావణ మాసానికి బట్టలు కొనమని, ఆయన నా దగ్గర లేవు అనేసాడు. ఒక నగ కొనమన్నాను, అది కూడా లేవన్నారు. చివరి చెట్లకు కాస్తాయా డబ్బులు అని నన్నే అంటున్నాడు. ఇలాంటి మాటలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కనుక దంపతుల మధ్య శత్రుత్వాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య శత్రుత్వాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య కూడా శత్రుత్వాలు ప్రబల అవకాశాలు ఉంటాయి. కనుక జూన్ 7 నుంచి జూలై 28 వరకు 52 రోజుల పాటు దంపతులు అనవసరంగా కలహాలకు పోవద్దు. ఏదైనా ఒకరినొకరు ఆప్యాయతగా హత్తుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కోపాలే కలహాలకు వెళ్ళకండి. డబ్బు సంపాదించుకోవడానికి ఆలోచన వేయండి. అది కొందాం ఇది కొందాం నుంచి శ్రీవారు శ్రీమతిని కానీ శ్రీమతి శ్రీవారికి కానీ ఇద్దరు కలిసిమెలిసి రైలు పట్టాల్లాగా పోవాలి తప్ప అక్కడ వేరుగా ఉంటే మాత్రం ఆ రైలు పట్టాలు దెబ్బతినే అవకాశాలు అంటూ ఉంటాయని మాత్రం చెప్పక తప్పదు. ఇక 3వ జాగ్రత్త ఎప్పుడంటే జూలై నెల 29వ తేదీతో ప్రారంభమై సెప్టెంబర్ నెల 13వ తేదీ వరకు డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక చోట హామీ సంతకాలు పెట్టేటప్పుడు తొందరపడి హామీ సంతకాలు పెట్టకద్దు. అలాగే ఎవరికైనా చెక్స్ ఇచ్చే టైంలో మనకు అవసరం, డబ్బు అవసరం, గబగబా వాడు ఎక్కడ సంతకం పెట్టడం సంతకం పెట్టేస్తాం, చెక్స్ ఇస్తాం. కనుక అది మెడకి మేకై కూర్చుంటుంది, మెడకి ఊరే కూర్చుంటుంది. కనుక ఆ సమయాల్లో అంటే సమయం మళ్ళీ చెప్తాను, జూలై 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 13 దాకా 47 రోజులు మాత్రం చెక్కుల మీద తొందరపడి సంతకాలు పెట్టవద్దు. మరి ఎట్లండి, బ్యాంక్ లోన్ కదా, చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఆలోచన చేసి పెట్టాలి. అవతల మనం పెట్టే దాని పక్కన ఇంకో 0 పెట్టుకోవచ్చు వాడు. కనుక జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కనుక ఈ విధంగా చేస్తుంటే మీ కుంభరాశి జాతకులకి 2వ భాగం అయిపోయింది, 3వ భాగం ఏలినాడు శని మెరుగులు దిద్దే రీతిలో కర్మప్రభు ఇస్తాడు. కనుక అద్భుత విజయాలు పొందడానికి మీరంతా కూడా సిద్ధంగా ఉండాలి. మరి ఉంటారు కదా, శుభం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.